పచ్చిశనగపప్పు ఎంతో కాదు, ఇది ఒక 150 గ్రాములు ఉంది అంతే. 150 గ్రాములకి వేసా. ఒక ఉల్లిపాయ, ఇగో ఈ పచ్చిమిరపకాయలు, ఇక అంతే వేసేస్తా. వేగిపోయిందమ్మా, చక్కగా వేగిపోయింది. ఇదిగో చూడండి పప్పు. పచ్చి కొబ్బరి తురుము తీసేస్తారు, అది కొంచెం బరగ్గా ఉంటుంది. ఇది దానికంటే కొంచెం అయింది కానీ చాలు ఈ మాత్రం. ఇది మామూలు కొంచెం కారపొడి, నెయ్యి వేసుకున్న కూరలు అయితే కారపొడి వేసుకోను. కొన్ని కూరలు ఇలాగే కలుపుకోవాలి. కొబ్బరి, ఎండుమిరపకాయలు, పప్పులు, కొంచెం మినపప్పు కూడా వేస్తాను, జీలకర్ర ఆవాలతో పాటు ఇందులో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళకి కూరలు చేసి ఇచ్చా కదా, ఆ వీడియో వచ్చింది. దానికి చాలామంది రాశారు, 100 పైనే వచ్చినాయి కామెంట్స్. 100 మంది పైనే చేశారు. మ్యారీ విక్టోరియా 5344, విజయ్ దుర్గ గారు మీది ఎంత మంచి మనసు, ఎంత సహాయం చేసే గుణం. మీ ఫ్రెండ్ ఇంట్లో పెళ్లి వారికి అన్ని కర్రీసు ఎంత ఓపికగా చేసి టైంకు అందించారు. ఒక్కరే ఉంటూ అందరితో ఎంత చక్కగా కలిసిపోయి సంతోషంగా ఉంటున్నారు. మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడాలి. ఈగోతో, నటనతో, స్వార్థంతో బ్రతుకుతున్న ఆర్టిఫిషియల్ జీవితాలు ఈ రోజుల్లో. మీరు భోంచేశాక పెళ్లివారి పుణ్యాన ఇన్ని కూరలు తిన్నాను అన్నారు. కాదండి, మీ పుణ్యాన వారు అన్ని రకాల కూరలు తిన్నారు. మీలాగా అందరూ ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే మరలా స్వర్ణయుగం వస్తుంది ఈ కలికాలంలో. మీ అభిమాని మేరీ మేడం. థ్యాంక్ యూ అమ్మా మేరీ, చాలా బాగా అర్థం చేసుకున్నావు. నాకు అలానే ఉంటుంది. మామూలుగా కూడా ఎవరికైనా ఏదైనా వండి పెట్టాలి, ఆ టేస్ట్ వాళ్ళకి పెట్టాలనే ఏదో మరి ఆ ఇష్టం ఎక్కువగా ఉంటుంది నాకు. లేకపోతే వాళ్ళు చేసుకోలేరా, పోనీ తెచ్చుకొని నేను వండి పెట్టేస్తాను బాగా, ఇలాంటివి కూడా అంటా. నేను టేస్ట్గా తినడం వలన ఏమో టేస్ట్గా ఉంటుంది నా వంటలను, వాళ్ళకు కూడా ఈ టేస్ట్ చూపించాలి అనే ఉద్దేశం ఎక్కువగానే ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. 2057 ఏదో సౌమ్యాజీ, మీరు ఆ వేడి అన్నం తింటుంటే చాలా బాగుంటుంది, ఈ చల్లారిపోయిన అన్నం ఎందుకు తిన్నారు? నిజమే, నేను చాలా కష్టపడ్డాను కూడా ఆ రోజు. అది పులిహార అన్నం ఆరిపోయింది, మీరు అమ్మ మింగుతావేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వేడన్నం మెత్తగా ఉంది కాబట్టి మింగుతా. ఆ రోజైతే నవలడమే, ఇంతంత మొదలు పెట్టుకుని నవలడమే. చాలా థ్యాంక్స్ అమ్మా, బాగా గుర్తుపెట్టుకుంటున్నావు వేడన్నం. స్వాతి 4055 అమ్మా. హాయ్ అమ్మా, మాది తణుకు, నా పేరు వచ్చి అడ్డాల సాయమ్మ. మీరంటే చాలా ఇష్టం అమ్మా, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము. మీ బ్లౌజులు, శారీస్ కూడా బాగుంటాయమ్మా. ఎక్కడ కుట్టిస్తున్నారు బ్లౌజులు? ఎక్కడ కుట్టిస్తాం? మీది తణుకన్నారు కదా, హైదరాబాద్లోనే కుట్టిస్తానమ్మా జాకెట్లన్నీ. చాలా థ్యాంక్స్, అన్నీ గమనించినందుకు చాలా థ్యాంక్స్. దినేష్ రెడ్డి 4410, మీ చేతి వంట తినాలంటే మీ అపార్ట్మెంట్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలమ్మా, మీరు సూపర్ అమ్మా. అంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ బ్లాక్లో వాళ్ళే కదా ఉంటారు, అందుకు చేశాను కదా. మంచి జోకే, సూపర్. ఓకే అయ్యా, నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకయ్యా నిజంగానే నువ్వన్నట్టు ఇక్కడ వచ్చి సంబంధం కుదురుద్దేమో చూడు. సుమతి పాపిరెడ్డి, అమ్మ మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది, అందుకే ఎప్పుడూ మీ ఛానల్ వంటలే చూసి చేస్తూ ఉంటాను. మీ మాటలు ఇంకా వినాలని ఉంటుంది, చాలా మంచి మాటలు చెప్తారు, నేను అవి ఫాలో అవుతాను అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నీ మాటలయ్యో మీరు మాట్లాడేసి మీ కామెంట్ ఏదో మీరు చేసేయకుండా చాలామంది మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలమ్మా, మీ నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా అని అంటున్నారు చూడు. మీ వయసుకి నాకంటే చాలా చిన్నపిల్లలు మీరు అందరూ, ఇప్పుడు చేసేవాళ్ళందరూ కూడా. కానీ అయినా కూడా నన్ను మీరు ఆశీర్వదిస్తున్నట్టు చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మ, చాలా థ్యాంక్స్. కందుల గణేష్ బాబు 982, మాది కూడా గుంటకోడు రక్కయ్య గారు. మీరు చిన్ననాటి కబుర్లు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ గుంటకోడూరేనా? అదే మేము మోటూరులో ట్రైన్ ఎక్కి నెక్స్ట్ గుంటకోడూరు, తర్వాత పుట్ల చెరువు, తర్వాత కలవపూడిలో దిగి గన్నవరం వెళ్ళేదాన్ని, అందుకని గుంటకోడూరు బాగా తెలుసు. మన్నయ్యలకైతే పొలాల్లో గుంటకూరు వాళ్ళు అందరు పొలాలన్నీ కలిసే ఉండేవి. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. 8604, అమ్మా అన్ని వంటలు ఎలా చేశారు తల్లి, సో గ్రేట్. మీ ఓపిక మాకు లేదు, చాలా బాగా వంటలు చేస్తారు, మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది.
చాలా యాక్టివ్ అమ్మ మీరు. ఏముంది యాక్టివ్గానే ఈ వయసులో ఇంకోటి చెప్పేది అంటే కొద్దిగా గొప్ప ఏదో ఒక పని కల్పించుకొని యాక్టివ్గా ఉండడమే మంచిదమ్మా. కొంచెం డల్గా ఉండి మంచం మీద పడుకున్నానంటే, నేను కూడా పనేమీ లేని రోజున మధ్యాహ్నం అలా పడుకున్నానంటే ఏ ఫ్రెండ్స్తోనో ఏ బౌజిన ఏదో ఒక ఆడుకోకుండా నడుము పట్టేసి మళ్ళీ లేచి గమ్ముని మళ్ళీ అటు ఇటు తిరగలేను. అందుకే ఎప్పుడు నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది పగల టైంలో వెళ్ళి మంచం మీద పడుకోను. ఈ సోఫాలోనో ఎవరితోనో మాట్లాడుతానో అక్కడో ఇక్కడో ఇటే గడిపేస్తా కాలం అంతా. పడుకోవాలంటే ఈ వీల్ చైర్ ఉంది కదా, దీన్నే జరుపుకుని దీని మీదే కాసేపు అడ్డుకెళ్తాను తప్పితే రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకోను. మంచం మీద పడుకుంటే ఎప్పుడు వెళ్ళిపోయి పడుకుందామో, ఎప్పుడు వంట అవుద్దా, ఎప్పుడు మంచం మీద పడుకుందాం అనే ధ్యాస వచ్చేస్తుంది. ఆ పడుకోవటం మొదలుపెట్టామంటే పక్కన నిప్పులు వచ్చేస్తుంది. రాత్రిపూట ఎలాగో పడుకుంటాం కదా, 10 దగ్గర నుంచి మంచం మీదే ఉంటాం కదా. అందుకని పగల వెళ్ళి పడుకోనమ్మా. నేను ఓపిక తెచ్చుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. నాకంటే చిన్నాళ్ళు అయితే మాత్రం చెప్తున్నాను, ఇంకా మీరు యాక్టివ్గా ఉండాలి కదా. ఓకేనమ్మా, చాలా సంతోషం. రాజ్యలక్ష్మి 5584 అమ్మ, ఇది ఒక మంచి ఐడియా అండి. మీ ఓపిక మెచ్చుకోవాలి. క్యాటరింగ్ ఫుడ్ కన్నా మీ చేతి వంట చాలా బెస్ట్. టేస్టీ ఫుడ్ మీరు తింటూ అందరికీ షేర్ చేయడం ఎంతో గొప్ప విషయం. అవును, నేను ప్రతిదీ తినేటప్పుడు చేస్తాను. మామూలుగా అన్నం వండుకుంటాను, ఆ కూర ఒక్కటే వండుకుంటాను, మీకు తిని చూపించేస్తా. కానీ వీళ్ళ కోసం అన్నీ చేశాను కాబట్టి అన్నీ కొంచెం పళ్ళెం చుట్టూ పెట్టుకుని అన్నం పక్కన పెట్టుకుని తీసుకొని చూపించాను మీకు. నేను అన్నీ చేశాను, నేను తింటున్నాను, చూపించాలి కదా, అందుకు చూపించానమ్మా. అందులో నాకేం బాధ లేదు. సూపర్గా ఏం తిన్నా ఎంత తిన్నా మీ అందరికీ చూపించే తిన్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అరుణ్ కుమార్ అంట, మీరు చాలా తెలివైన ఆంటీ. అబ్బా, ఇందులో నేను ఒకళ్ళకి వంట చేసి పెట్టాను ఇదిగానో, లేకపోతే నేను చేసే వంటలో నేను చెప్పే 4 మాటలో ఇందులోనే నా తెలివితేటలు అర్థమైపోయినాయి నీకు. ఓకే, థ్యాంక్ యూ. అన్నపూర్ణ చావలి లేడీయే కదా, 1144. మీకు మీరే సూపర్గా చేసా అనుకుంటే ఎలా, తిని వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇది కూడా క్వశ్చనే. కాకపోతే ఇప్పుడు ఇది నేను చదవలేదనుకో, మనం ఏదన్నా నెగటివ్గా రాసి చదవరు వీళ్ళు అనుకుంటారు మీలో మీరు. నేను చదువుతాను. ఇదివరకులాగా బాధపడ్డము ఏదో కోపడ అలాంటివి ఏం లేవు. చదివేసి మీకు సమాధానం చెప్పేయగలను. నేను ధైర్యంగానే ఉన్నా అమ్మా. నేను టేస్ట్ అనేది నాకు బాగా తెలుసు. నేను బాగా వండుతాను, నా చేతి వంట టేస్ట్గా వండుతాను నాకు బాగా తెలుసు, చాలామందికి తెలుసు. అందుకని అంత ధైర్యంగా టేస్ట్ లేకపోతే నేను నోట్లో పెట్టుకోను. ఎవరిళ్ళకి వెళ్ళి నేను పెద్దగా తిన్ను, నేను వండుకునే తింటా. అంటే నా టేస్టే నాకు నచ్చుద్ది. అదే నా టేస్ట్ చాలామందికి నచ్చుద్ది, ఇక్కడ ఎవరికి పెట్టినా నచ్చుద్ది. అందుకని అంత ధైర్యంగా చెప్పాను. తిన్న తర్వాత వాళ్ళే ఫోన్లు చేశారు నాకు, 100కి 200% చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తున్నారండి తిన్న వాళ్ళందరూ అని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. లేకపోతే నేను అనుకోనయ్యా. అనుకుంటే ధైర్యం ఉండాలి కదా. చేసిన పని గొప్పగా చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే అందులో నిజం ఉండాలి. ఆ నిజం ఉంది. నేను టేస్ట్గానే వండుతా, టేస్ట్గానే చేసి పెడితే ఎవరికైనా. ఓకేనమ్మా, టేస్ట్ లేకుండా నాకు నేను చెప్పుకోలే. ఓకే, బాయ్. గాజు శిరీష్ అన్న ఇదనమ్మా, 8190. నాకు కూడా మీ చేతి వంట తినాలని ఉంది అమ్మా. ఇప్పుడు చూడు, వాళ్ళు అనుకున్నారా, అనుకోకుండానే ఎంతోమంది తిన్నారు కదా నా చేతి వంట. అనుకోకుండా చేసి పంపించాను కదా. అలాగే ఎప్పుడో సందర్భం వస్తుందమ్మా. మనసులో ఉంటే తప్పకుండా నెరవేరుతుంది ఏదో ఒక టైంలో. ఓకేనమ్మా, బాయ్. రాజశ్రీ ఇంటూరి అనుకుంటామ్మా, 7415. ఫ్రెండ్ కోసం ఇంత శ్రమ ఈ వయసులో, గ్రేట్ ఆంటీ మీరు. ఇప్పుడు అడిగిన తర్వాత కాదని నేను అనలేను, అందుకోసం చేశాను. ఇది ముఖ్యంగా నేను శ్రమనే అనుకోను. ఇష్టం నాకు వంట చేయటం ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు టేస్ట్గా తింటారు, అదొక ఇది నాకు. టేస్ట్ అంటే చెప్పనా, మా అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు, 4 అన్నయ్య మోటూరులో ఉండేవాడు. ఎప్పుడు చెన్నై వచ్చినా చెప్తూ ఉండేవాడు తిని భోంచేసిన తర్వాత, పాప నీ చేత్తో టేస్ట్గా పెడితే తిన్న ప్రాణం తృప్తి చెందితే 15 ఆవడల దూరం వెళ్తుంది నీ పుణ్యం అనేవాడు. 15 ఆవడలు అంటే 15 మైళ్ళు అనుకుంటున్నా, నాకు తెలియదు. 15 అడుగులో 15 ఆవడలు అంటే ఏంటో. 15 ఆవడలు దూరం వెళ్తుంది పుణ్యం. మన ఏంటి ఆత్మ తృప్తి పడితేనంట, రుచికి తృప్తి పడితే 15 ఆవడల దూరం వెళ్తుందంట పుణ్యం అనేవాడు. నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది అది. ఎవరికి పెట్టినా టేస్ట్గా పెట్టాలని ఆశకి ఫిక్స్ అయిపోయాను నేనే. ఓకేనమ్మా, అందుకు అలా టేస్ట్గా చేస్తాను, పెడతాను.
వెళ్ళిపోయినారు కూరలు వండి పెట్టమంటే అందులో ఏం లేదు, చేసి పెడతాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు నేను వెజ్ కర్రీ చేస్తాను. ఏంటంటే పచ్చిశనగపప్పు ఉంది కదా, మామూలుగా పచ్చిశనగపప్పు కొబ్బరి అందరూ వండుకుంటారు కూరలు, మీకు తెలిసే ఉండొచ్చు, వండుతారు. ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఎండి కొబ్బరి చిప్పలు తెప్పించా. ఇప్పుడు మన మిషన్ ఉంది కదా, పౌడర్ చేసే మిషను, అందులో ఎండి కొబ్బరి వేస్తా. ఎండి కొబ్బరి వేసి ఎండి కొబ్బరితో నేను పచ్చిశనగపప్పు కూర వండి చూపిస్తాను మీకు. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, చేద్దాం రండి. ముందు ఇది పట్టించేస్తా, ఎంత 2 minutes అది. ఓకే అమ్మా, చూడండి, ఇదిగో ఎండి కొబ్బరి చిప్పలు తెప్పించా. ఒక 1/2 కిలో తెప్పించాను. ఒక 4 చిప్పలు అట్టి పెట్టేసా. అంతా వేస్తే పొడి రాదు, మళ్ళీ 1/2 కిలో వేసేయకూడదు. ఒక 300 గ్రాములు 350 గ్రాములు వేస్తే చాలు. ఎందుకంటే మెత్తగా వేరే చేయను, బరకగా మనం తురింతే ఎలా ఉంటుంది అలా చేసి తీసేస్తా. అప్పుడే కూరలో జల్లుకోవటానికి బాగుంటుంది. ఓకేనమ్మా, చేసి చూపిస్తాను మీకు. దీని గురించి తెలుసు కదమ్మా, మిరియాల ఫిట్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఏ పౌడర్ అయినా చేసుకోవటానికి 2 minutes. నేనైతే ఇదైతే 1 minute పెడతా. ఇప్పుడు అంత మెత్తగా అవ్వద్దు, తెలుసుకమ్మా. దీని గురించి మీకు చెప్తూనే ఉన్నాను. ఎటువంటిదైనా సరే పౌడర్ అయ్యేది ఏదైనా 2 minutesలో అయిపోద్ది. పసుపు కొమ్ములు కూడా వేసాను, మీరు చూశారు. వాటి కూడా నేను చిత్తకొట్ల అలాగే వేసేసాను కొమ్ములు, చూశారు. నేను 2-3 సార్లు పెట్టేశాను. పసుపు శనగపప్పు పెట్టాను, అలాంటివన్నీ పెడుతున్నానమ్మా. చాలా ఈజీ. పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదైనా చేసి పెట్టాలంటే శనగపిండో బియ్యం పిండో లేకపోతే 2 కలిపో అలా వేస్తే వచ్చేటప్పుడు కారపూస చేసేయచ్చు. మీరు కొనుక్కు రావాలి, షాప్కి వెళ్ళాలి, ప్యాకెట్లు తేవాలి, అయ్యి కలిపినవి మంచి బియ్యం కాదు. మన అయితే మన బియ్యం, మన శనగపప్పు కొనుక్కొచ్చి పట్టేస్తే ఎంత బాగుంటుంది కారపూస చేస్తే పిల్లలు వచ్చేటప్పటికి. ఇది 2 minutes అక్కడ కలిపేసి పెట్టేయటమే, అర్థమైందమ్మా. అందుకని మీరు ఎవ్వరూ ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఎవ్వరూ అశ్రద్ధ చేయొద్దు, తప్పకుండా తీసుకోండి, చాలా యూజ్. ఓకే అమ్మా, ఈరోజు ఇదిగో ముందు ఇది పడతాను, చూపిస్తాను చూడండి. అది చూసారమ్మా, చక్కగా ఉన్నాయి. ఇలా కోసుకోవాలి. ఇది ఇప్పుడు నా పక్కకి, అది గట్టిగా చేసేసా. ఇది మీ పక్కకి. మామూలుగా 2 minutes పెడతానమ్మా ప్రతిదీ. పొడి పొడిగా మెత్తగా అవ్వద్దు, కొంచెం బరగ్గా ఉండాలన్నమాట. మనం తురిమితే కొబ్బరి ఎలా వస్తుంది అలా, అందుకని ఒకటి పెడతాను. ఇంకా 1/2 నిమిషమే పెట్టాల్సింది. అక్కడికి 2 నిమిషాలు పెట్టలా నేను, ఒక 1/2 minute పెట్టాల్సింది. ఆహా, చూసారమ్మా ఎలా వచ్చేసిందో. అదిగో ఇంకా నయ్యం, 2 నిమిషాలు పెడితే మరీ పౌడర్ అయిపోయేది, కనపడేది కదా కొబ్బరి మనకి, అలా అయిపోయేది. కూరల్లో చల్లుకోవాలంటేనమ్మా ఇలాగే ఉండాలి. కొంచెం 1/2 నిమిషం పెట్టాల్సింది, నేనే 1 నిమిషం పెట్టాను. తురుము తీసుకున్నట్టు రావాలనుకుంటే 1/2 minute చాలమ్మా. నేనేది మామూలుగా అయితే 2 నిమిషాలు కదా, ఇది అని 1 minute పెట్టా. 1 minute పెడితేనే బాగా పొడి అయిపోయింది పౌడరు. ఇదంతా శుభ్రంగా కాసేపు బయట ఆరనిచ్చి ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎప్పుడు ఏ వేపుళ్ళు కూరలు ఉన్నా కూడా ఈజీ అనమాట మనకి, అంత తీసుకెళ్ళి చల్లేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా ఇలా చల్లుకుంటారు, ఎండు కొబ్బరి కూడా ఇంకా టేస్ట్ కదా. నా వీడియో చూసేటప్పుడు నెంబర్ వస్తుంది కదమ్మా, 9030313387. ఈ నెంబర్కి ఒక్క కాల్ చేయండి అమ్మ చాలు, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. తప్పకుండా తీసుకోండి అమ్మ. చాలామంది తీసుకుంటున్నారు. ఆంటీ మీ పేరు చెప్పి తీసుకున్నాం, అమ్మ మీ పేరు చెప్పాం, ఎంత కొంత తగ్గించమని అడుగుతున్నాం అమ్మ, మీరు కూడా చెప్పండి అమ్మ అని కూడా అంటున్నారు నన్ను. మీరు తప్పకుండా మా ఆంటీనే మా అమ్మే అలా అని చెప్పి మాట్లాడి మీరు తీసుకోండి అమ్మ, తప్పకుండా. ఓకేనమ్మా, చాలా ఉపయోగం. ఇక్కడ ఇది సర్దటం కూడా ఎంతో టైం కాదు. ఇది మన సామాన్లతో పాటు బాక్స్ లాగా పడి ఉంటుంది పక్కన, పెద్ద ప్లేస్ కూడా ఆక్రమించుకోదు. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోండి. మన ఆరోగ్యం అంటే బయట ప్యాకెట్స్ కొనేదానికంటే కూడా మనం పట్టించుకుంటాం కదా, ఇది కూడా ఆయిల్ లాగానే, అందుకని చెప్తున్నాను. ఇంకో చెప్తున్నానమ్మా, ఈ మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే హోమ్ డెలివరీ ఫ్రీ అమ్మ. తప్పకుండా మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు క్లియర్గా. ఓకేనమ్మా, ఇప్పుడు ఇక వెళ్ళి ఆ వంట ప్రాసెస్ ఏంటో చూసేస్తా. ఓకేనమ్మా, ఇదిగో పచ్చిశనగపప్పు ఎంతో కాదు, ఇది ఒక 150 గ్రాములు ఉంది అంతే. 150 గ్రాములకి వేసా. ఇది వేసేసాను కదా, ఇది శుభ్రంగా కడిగి ఒక్క సౌండ్ రానిస్తా, చూదురు కానీ రండి. ఉప్పు పోసి ఇంతవరకు చాలు, ఎక్కువ అక్కర్లా, ఒక సౌండే రానిస్తా.
ఒక ఉల్లిపాయ, ఇగో ఈ పచ్చిమిరపకాయలు, ఇక అంతే వేసేస్తా. ఈ కోసుకుని పెట్టుకుంటా. ఇదిగో చూడండమ్మా, పొగ వచ్చేసింది, పెట్టేసా. ఆపేసానమ్మా. సౌండ్ వచ్చింది, ఒక సౌండ్ ఆఫ్ చేసేసానమ్మా. ఇప్పుడే తీను, ఒక 2 minutes తర్వాత తీస్తాయి వెయిట్. ఒక సౌండ్ చాలమ్మా. ఇదిగమ్మా బియ్యం కడిగి పెట్టేశాను. కొంచెం పొగ వచ్చినాక పెడతా వెయిట్. ఇప్పుడు దీన్ని తీస్తా. ఓ అదిగో అమ్మ చూడండి, అదిగో కరెక్ట్గా ఉడికింది. ఇదిగమ్మ 2 ఎండుమిరపకాయలు, పప్పు కూరే కదా, పప్పు కొబ్బరి కదా, అందుకని వేసాను. 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇదిగో ఆవాలు, ఇదిగో కొంచెం మినపప్పు వేస్తున్నా, ఏగుద్ది. ఇదిగోమ్మ జీలకర్ర, కరివేపాకు. ఇదిగో చూడండమ్మా, ఇది ఇంగువ కాశ్మీర్ నుంచి తెప్పించా. మేము వెళ్ళినప్పుడు మర్చిపోయామని మళ్ళీ మొన్న ఒకళ్ళు వెళ్తుంటే వాళ్ళతో చెప్పి తెప్పించా. ఇది గడ్డ ఇంగువ. దీన్ని ఎలా పొడి చేయాలో నాకు అర్థం కావట్లేదు సరిగ్గా, ఎవరన్నా తెలుసుకుని చేస్తా. అది చిన్న చిన్నగా తీసేస్తున్నా, అది అందులో ఎత్తే కరిగిపోద్దులే అని. పొడి కొట్టాలంటే ఏదో వేసి కొట్టమన్నారు, చూస్తా. ఉల్లిపాయలతో పాటు వేగిపోతాయి, వేసేస్తున్నా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. సరేమ్మా, ఇదిగో వేగిపోయిందమ్మా, చక్కగా వేగిపోయింది. ఇదిగో చూడండి, పప్పు ఉడకపెట్టడమే ఒక కళ. అది మాత్రమే కరెక్ట్గా తెలియాలి. ఏమాత్రం మెత్తబడితే బాగోదు ఇది. ఇదిగో చూడమ్మా, బాగా నూనె కనిపించింది మీకు. అమ్మో అమ్మ నూనె అనుకుంటారు అనుకున్నా, ఇప్పుడు ఏమన్నా చుక్కుందా? లేదు. అదనమాట విషయం. ఇదిగో చూడమ్మా, అంతే చాలమ్మా, ఎక్కువ వేసుకోకూడదు. పప్పులు కదా, అందులో కొబ్బరి కూడా వేస్తాను, చాలు. కొంచెం మసాలా వేస్తా, పొడి మసాలా, అందుకని కారం ఇంకెక్కువ పడదు. 1 నిమిషం సిమ్లో పెట్టి కొబ్బరి తీసుకొచ్చి వేస్తా. చూసారా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేస్తా, చూడండి. ఇది కాసేపు ఫ్యాన్ కింద పెడతానమ్మా. ఇలా ఫ్యాన్ కింద పెట్టి, ఎండలు రావు కదా ఇక్కడ, కాసేపు ఫ్యాన్ కింద పెట్టి సాయంత్రానికి ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదిగో చూడండి, పచ్చి కొబ్బరి తురుము తీసేస్తారు, అది కొంచెం బరగ్గా ఉంటుంది. ఇది దానికంటే కొంచెం అయింది కానీ చాలు, ఈ మాత్రం. ఆహా, సూపర్గా ఉంది. ఇదిగో అమ్మ చూడండి, ఇదే, ఇంకెక్కువ వేయను. పొడి మసాలా కొంచెం వేస్తే బాగుంటుంది. శనగపప్పు కొబ్బరి కూరకి కొంచెం అంత వేస్తే బాగుంటుంది అన్నమాట, చాలు. కొబ్బరి వాసన ఇదంతా క్లియర్గా వస్తుంది. కొంచెంసేపు, ఇప్పుడే కదా కొబ్బరి వేసాం, ఇంకొంచెం సేపు ఆగనిద్దాం. ఇదిగో అమ్మ అయిపోయింది చూడండి, చక్కగా సూపర్ కమ్మని వాసన వేస్తుంది, సూపర్గా ఉంది. ఇదిగో అమ్మ పొగలు వస్తుంది చూడండి అన్నం. ఇదిగో ఈరోజు కాస్త నెయ్యి వేసుకు తినటం కోసమని కొంచెం కారపొడి వేసుకుంటున్నాను నేను, ఏ కూరలు ఉన్నా కూడా. ఇందులో కూడా నెయ్యి వేసుకు తినొచ్చు ఈ పప్పు కూరలో, కానీ మసాలా వేసా కదా, ఇక నెయ్యి వేసుకోకూడదు. మసాలా వేసిన కూరలో వేసుకోం. ఇదిగో చూడమ్మా, అది తర్వాత పెట్టుకుంటా కూర.
ముందు ఇది నెయ్యి వేసుకుని ఇది మామూలు కొంచెం కారపొడి నెయ్యి వేసుకునే కూరలు అయితే కారపొడి వేసుకోను. కొన్ని కూరలు ఇలాగే కలుపుకోవాలి. కొబ్బరి, ఎండుమిరపకాయ, పప్పులు, కొంచెం మినపప్పు కూడా వేస్తారు, జీలకర్ర ఆవాలతో పాటు. ఇందులో కొంచెం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అమ్మ. నెయ్యి మసాలా వేసిన కూరలోకి వేసుకోను. అమ్మ నవలటం లేదు, అన్నం నవలటం లేదు అన్నారా, ఇవాళ వచ్చినట్టు నవలాల్సిందే. అలాంటి కూర అందుకని నవలాల్సిందే, మింగే ప్రసక్తే లేదు. పప్పులు కదా, తిరమాత పప్పులు ఉన్నాయి, ఈ బద్దలు మింగలేవు, నవలాలి, అప్పుడే టేస్ట్. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాను. అదేంటో తెలియదు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు, నీరసంగా కూడా ఉంది. కాసేపు మాట్లాడేసి వెళ్ళి పడుకుంటా. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా మీ వాళ్ళందరికీ. మాటకి అమ్మ చెప్పాలా మాకు తెలుసు అనుకోకుండా నేను గుర్తు చేస్తాను మీకు. అదనమాట. కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి, అందరికీ, మీ చుట్టాలకి అందరికీ చెప్పండి. అమ్మా నాన్నలు చేసుకోకపోతే వాళ్ళకంటూ ఒక ఫోన్ ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మోతరంగానే చూస్తారు, ఖాళీగానే ఉంటారు కదా, చూస్తారనమాట. ఇవన్నీ మీరే ఇంకా దాన్ని పెంచాలంటే మీరే. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ రేపొద్దున మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.